తిరుపతి అంటే మనందరికీ వెంకటేశ్వర స్వామి ఆలయం గుర్తొస్తుంది కదా. కానీ ఈ పవిత్ర స్థలంలో శ్రీకృష్ణుని యొక్క అద్భుత క్షేత్రం ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఇది శ్రీకృష్ణుని దివ్య సాన్నిధ్యం, అద్భుతమైన నిర్మాణం మరియు ఆధ్యాత్మిక శాంతి యొక్క నిలయం. ఈరోజు మనం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ప్రపంచంలోని అతి విశిష్టమైన ఇస్కాన్ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మరియు రాధాదేవి విగ్రహాలు మంత్రముగ్ధుల్ని చేస్తూ ప్రతి భక్తుడి హృదయంలో అచంచలమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతాయి. ప్రవేశ ద్వారం నుంచే భక్తులు లోనికి అడుగుపెట్టగానే కనిపించే సుందర శిల్పాలు, చిత్రాలు మరో లోకానికి తీసుకెళ్తాయి. శ్రీకృష్ణుని బాల్యం నుండి మహాభారత యుద్ధంలోని బోధ వరకు ఆయన జీవితంలోని పావన ఘట్టాలను స్పష్టంగా చిత్రించిన శిల్పాలు నిజంగా కళాభక్తి సమ్మేళనంగా ఉంటాయి. 1974-75లో తిరుపతి పవిత్రతను ఆస్వాదించిన ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాదులు ఇక్కడే శ్రీకృష్ణ భక్తిని పంచాలని భావించారు. ఆ ఆలోచన విత్తనం అంకురించి 1982లో రూపుదిద్దుకని 1984లో చిన్న దేవాలయంలో శ్రీకృష్ణ రాధాదేవి విగ్రహాల ప్రతిష్టాపనతో సాకారమైంది. కాలక్రమంలో భవ్యత పెరిగి చివరికి 2005లో ఆలయం తెరవబడి అందరికీ ఇది భక్తి యాత్రలో ప్రధాన కేంద్రమై నిలిచింది. ఇక్కడ ఇస్కాన్ గెస్ట్ హౌస్ భక్తులకు ఆలయ ప్రాంగణంలో బస చేసే అవకాశాన్నిస్తుంది. హరే రామ హరే కృష్ణ మంత్రోచ్చరణతో కూడిన ప్రశాంత వాతావరణంలో భక్తులు మనశ్శాంతిని పొందుతారు. ఇస్కాన్ ఆలయం యొక్క ప్రత్యేక కార్యక్రమం జీవితానికి ఆహారం. ఈ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యకరమైన శాకాహార ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ ఆహారం శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో తయారవుతుంది. ఇది ఆకలిని తీర్చడమే కాక ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్మకం. ఈ సేవ ఇస్కాన్ యొక్క సామాజిక సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ ఆలయం భక్తికి, సేవా భావానికి, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడు భౌతిక భారాలు మరచి ఆత్మ స్పర్శించే శాంతిని పొందుతాడు. ఇక్కడి గోపురాలు, విగ్రహాల అందాలు, భక్తి తరంగాలు శ్రీకృష్ణుని దివ్య దర్శనం కలిపి మీ హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. మీరు తిరుమలను సందర్శించినా ఈ పవిత్ర ఆలయాన్ని తప్పక దర్శించండి. మీరు కూడా ఇస్కాన్ టెంపుల్ని దర్శించినట్లయితే మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.